అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసు ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కొందమని చూస్తూ ఉన్నాడు. అనేక కోణాలలో తెరపైకి వచ్చిండు. ఓ పెద్ద డ్రామాని సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిరు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి 2 గంటల విజువల్స్ కేసీఆర్ సారు ఆయన సినిమా రూపంలో పెద్ద స్క్రీన్ పెట్టి ఆయన చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. కేసీఆర్ ఏం చెప్పిండు గతంలో, బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన 3 స్వాములను పంపించిండు. 3 పంపించి 100 కోట్ల రూపాయలు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 సుద్దపూస ఎమ్మెల్యేలను కొందమని చూసిర్రు. ఫామ్ హౌస్ అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసిరని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాట. కానీ రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఈ బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తిని కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఇరికించడానికి భారతీయ జనతా పార్టీని కేసీఆర్ ట్రాప్ చేసిండు. భారతీయ జనతా పార్టీని కేసీఆర్ బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. అయితే బిఎల్ సంతోష్ చేసినటువంటి కథ ఏంది? 4 ఎవరు నందకుమార్ అని చెప్పుంటాడు. మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఆ ఫోటోలు కూడా నేను ఆ తానా. గతంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం ఇంకో అంశం కేసీఆర్ దాంట్లో ఆరితేరున్నాడు. 500 కోట్ల రూపాయలతో ఇజ్రాయెల్కి సంబంధించిన దేశం నుండి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెద్ద డ్రామా సృష్టించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. దీంట్లో గీన నందకుమార్ మీకు చూపిస్తా చూడు. దీంట్లో గీన నందకుమార్కి పెద్ద మనిషి. వీళ్ళు ఎవరు అసలు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు స్టోరీ ఏంది? ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు స్టోరీలో అసలు జరిగినటువంటి కథ ఏందనేది కూడా చాలా క్లియర్ కట్గా మీకు చెప్తా. అయితే వీళ్ళు 4 ఎమ్మెల్యేలు, ఈయన పైలట్ రోహిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. సో వీళ్ళు కేసీఆర్ బ్యాచి. కేసీఆర్ సారు దాదాపు వీళ్ళని 20 రోజుల దాకా దాచిపెట్టిండు. నిజంగానే వీళ్ళు సుద్దపూసలు అయితే నిజంగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళు కొంతమంది చూస్తే పబ్లిక్లో ఉండాలి కదా, వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలలో ఉండాలి కదా. మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్టీఫెన్ రవీంద్ర టక్కున పోయి పోలీస్ ఆఫీసర్లను పట్టుకొని లట్టుకున వీళ్ళ 3 అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద దందా ఇదంతా. ఓ పెద్ద కథ. ఈయన ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి. ఈయన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మొత్తం పాత్రధారి సూత్రధారి ఈయనదే అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. తర్వాత గువ్వల బాలరాజు ఈయన కూడా ఎమ్మెల్యేనే. తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఈయన ఎమ్మెల్యేనే. ఈయన కూడా సారు రేగా కాంతారావు అని చెప్పి ఈ 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొయినాబాదు ఫామ్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో కూర్చున్న తర్వాత ఈయన ఎవరైతున్నారో ఈ పెద్ద మనిషి ఈయన నందకుమార్ అని చెప్పి ఈయనను బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి. ఈ బిఎల్ సంతోష్ ఈ నందకుమార్ని తోలిండు. ఈ నందకుమార్తో పాటు ఇద్దరు, ఒక ఆయన పూజారి వచ్చిండు అయ్యగారు, తర్వాత ఇంకో ఆయన కూడా వచ్చిండు. వీళ్ళు 3 కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఒక చర్చ వినబడ్డది. వీళ్ళు ఏం చేసిరు? ఈ 4 ఎమ్మెల్యేలను కొనడానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళని కొందామనేటటువంటి ఆలోచనలు వీడికి వచ్చి బేరసారాలు చేస్తురట. ఆ బేరసారాలు చేస్తూ ఉంటే లోపల హెచ్డీ కెమెరాలు పెట్టి వాయిస్ రికార్డింగ్లు పెట్టి ఓ పెద్ద హంగామా సృష్టించేటటువంటి కార్యక్రమాలు చేశారు. అయితే ఇక్కడ జరిగిన కథ ఏంది? రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే ఆయన లొంగిపోయిండు. చాలా క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కీలక పాత్ర, కేసీఆర్ అన్నీ చెప్తేనే మేము చేసినామని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పేసినటువంటి పరిస్థితి. ఈ ఫామ్ హౌస్కి సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించిన విషయంలో కూడా ఢిల్లీ నుండి దాదాపు వీళ్ళు 80 కోట్లు లేదా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు హెచ్డీ కెమెరాలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిరట. సీసీటీవీలను తీసుకొచ్చి మొయినాబాద్ ఫామ్ హౌస్లో మొత్తం సెటప్ చేసిరట. ఫస్ట్ నుండి కింది నుండి స్టార్ట్ చేస్తే మొత్తం వాళ్ళు కూర్చునేటటువంటి సోఫా దాకా మొత్తం ఒక అరేంజ్మెంట్ చేశారు. ఆ అరేంజ్మెంట్ చేసి వాళ్ళకు విత్ వీడియో ఫుటేజ్ ఎట్లా మనం ఆడియో కూడా చాలా క్లారిటీ ఆడియోని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో సినిమా రేంజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, కాఫీ ఎట్లా తాగుతున్నారు, టీ ఎట్లా తాగుతున్నారు. పూజారి చెప్తాడు నాకు పచ్చి పాలు కావాలి, నేను హీట్ చేసినటువంటి పాలు తాగను. ఆ ఆడియో కూడా వినబడుతుంది దాంట్లో. ఈసారేమో పైలట్ రోజు నాకు కాఫీ కావాలంటాడు. లేకపోతే ఈ సార్ ఉన్నాడు కదా ఫోన్ చూసుకుంటుండు మెల్లిగా కేసీఆర్కు అన్ని ఫార్వర్డ్ చేసేటటువంటి బ్యాచ్ కదా వీళ్ళందరూ కూడా మొత్తం ఒక క్లియర్ కట్ వ్యవహారం ఇదంతా. ఇంకోటి ఏంది, అసలు ఈ మొయినాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం కేసీఆర్ ప్రీ ప్లాన్ తోటి సీసీ కెమెరాలు అన్నీ కూడా లోపల సెటప్ చేసి ఓ డ్రామా సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిరు. అసలు ఎట్లా దొరికిపోయారు? మళ్ళీ ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ని ట్యాప్ చేసిరట.
ఎవరు రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి స్టేట్మెంట్, మేము పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినాము, ట్యాప్ చేసిన తర్వాత లట్కున మొయినాబాద్ ఫామ్ హౌస్కి పోలీసు వాళ్ళని తోలిన తర్వాత అక్కడ రైట్స్ జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నట్టుగా తేలిపోయింది. ఎవరు పంపించారు వీళ్ళని? బిఎల్ సంతోష్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి పంపించిన తర్వాత మేము వచ్చినామని చెప్పి వీళ్ళతోటి స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్నారు. అసలు ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అంశం ఏం తెలుసా? అసలు పూర్తి స్థాయిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏం చేసిండు కేసీఆర్ అంటే, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుని మెల్లగా బిఎల్ సంతోష్ తెరపైకి తెచ్చిండు, బిఎల్ సంతోష్ని తీసుకొచ్చిండు. అయితే కేసీఆర్ సార్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతుంది అనేటటువంటి ముచ్చట కేసీఆర్ సార్కు ముందే తెలుసు కాబట్టి కవితను సేవ్ చేయడానికి, సేఫ్ జోన్లో పెట్టడానికి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు. ఆయన చేసిన కథ ఏంది? తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది కదా ఏది ఈ మొత్తం ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారం. దాదాపు 20 రోజుల దాకా చర్చ నడిచింది మొయినాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారం. అయితే కేసీఆర్ ఏం చేసిండు? ఈ మొయినాబాద్కి సంబంధించినటువంటి మొత్తం రికార్డింగ్స్ లేకపోతే ఫుటేజ్ మొత్తం పెద్ద స్క్రీన్ పెట్టి ప్రెస్ మీట్లో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా? పోలీసులు ఇవన్నీ కూడా తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి ఏం శిక్ష పడాలా ఏందనేది జడ్జిమెంట్ ఉంటుంది. కానీ కేసీఆర్ సారే జడ్జిలకు పంపిస్తున్నాడు, కోర్టుకు పంపిస్తున్నాడు, పోలీసు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అంటే కేసీఆర్కి ఎట్లా వచ్చింది ఫుటేజు? పోలీసుల కంటే ముందు కేసీఆర్కి ఎట్లా వస్తుంది ఫుటేజు? ఇప్పుడు ఎట్లా, ఏ పర్మిషన్ తీసుకొని కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టు దృష్టికి పోవాల్సినటువంటి ఫుటేజ్ని ఈయన ఎట్లా స్క్రీన్లో చూపిస్తాడు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇదంతా కూడా పర్టికులర్ వ్యవహారం నడిచింది. ఇదంతా కూడా క్లియర్ కట్గా కేసీఆర్ ఒక టీంని ఫామ్ చేసి పకడ్బందీ ప్లాన్తో ఇదంతా చేసిన అనేటటువంటి కోణంలో రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. మేము ప్రీ ప్లాన్గా చేసినాము. ఏం చేసిండు కేసీఆర్? బ్లాక్మెయిల్ చేసిండు భారతీయ జనతా పార్టీ నేతలను. ఏమని? ఒకవేళ మీరు ఎమ్మెల్సీ కవితను కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే మేము బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తాం. బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఖచ్చితంగా చెంచల్గూడ లేదా చెర్లపల్లిలో పెడతాం. కాబట్టి మీరు కవితను అరెస్ట్ చేయవద్దు, మీరు కవిత జోలికి వస్తే నేను బిఎల్ సంతోష్ జోలికి వస్తా అని చెప్పి కేసీఆర్ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించడానికి నానా రకాలుగా ట్రై చేసిండు. ఓవైపు చెన్నైకి పంపించిండు పోలీసు వాళ్ళను, తర్వాత గుజరాత్ పంపించిండు, తర్వాత ఢిల్లీకి పంపించిండు, బెంగళూరుకి పంపించిండు పోలీసులు. ఆయన కూడా బిఎల్ సంతోష్ దొరకలే. ఆఖరికి ఏమైంది? ఇక కవితక్కనే జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా క్లియర్ కట్ అంశం ఇది. రాధాకిషన్ రావుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. మీరు కావాలంటే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇది రాధాకిషన్ రావు అనే వ్యక్తే చెప్తున్నాడు. మేము ప్రీ ప్లాన్డ్గా ఇదంతా ఒక సిస్టమేటిక్గా ముందుకు పోయినాము. కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అయినాము. దీంట్లో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎస్ఐబికి సంబంధించినటువంటి చీఫ్, ఆయన పాత్ర కీలకంగా ఉంది దీంట్లో అనేటటువంటి కోణంలో కూడా రాధాకిషన్ రావు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇదంతా ప్రీ ప్లాన్, చాలా ప్రీ ప్లాన్ జరిగింది. దీంట్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో సెటప్ చేసిరట. 200 కోట్ల రూపాయలు. వీళ్ళేమో 100 కోట్లకి అమ్ముడు పోతారు. ఎవడన్నా కొంట అడవా వీళ్ళని ఎవడన్నా కొనే పరిస్థితి ఉందా? ఈ రేగా కాంతారావు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి జంపు కొట్టిండు. తర్వాత ఇంకో పైలట్ రోహిత్ రెడ్డి, ఈయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి జంపు కొట్టిండు. వీళ్ళని ఎవడన్నా తీసుకుంటాడా? తీసుకునే పరిస్థితి ఉందా? అసలు రాజకీయంగా వీళ్ళు అన్ఫిట్. వాస్తవానికి వీళ్ళు ఫిట్ కాదు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 2018లో ఏం చేసిండు కేసీఆర్? సిఎల్పిని విలీనం చేసుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి 12 మందిని గొర్రెలను కొన్నట్టుకున్నాడు. ఇది బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నాడు సిఎల్పిని. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఈ 12 మందిలో ఈ రేగా కాంతారావు పోయిండు, పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లోకి డైగొట్టినటువంటి బ్యాచ్. వీళ్ళని ఎవరు తీసుకుంటాడు? ఎవరు తీసుకునే అవకాశం ఉంటుంది? మళ్ళీ 100 కోట్ల రూపాయలు అటు వీళ్ళకు. అంటే మనిషికి 100 కోట్లు అంటే వీళ్ళకి 400 కోట్ల రూపాయలు ఇచ్చి వీళ్ళని బీజేపీ వాళ్ళు కొంతమంది చూసిరట. ఏం చేస్తారు? కొనుక్కొని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి దాదాపు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుంటే ఏమవుతుంది? 4, 5, 6, 7 సరే 7 అవుతారు. ఇప్పుడు 8 మంది గెలిచిర్రు. ఏం చేస్తారు? 8 మందితోటి ఏం చేయగలుగుతారు? వీళ్ళు 4 కొని. పెద్ద డ్రామా ఇదంతా, కేసీఆర్ డ్రామా. ఎమ్మెల్సీ కవిత కోసం కేసీఆర్ ఆడినటువంటి నాటకం ఇదంతా. సింపుల్గా ఆయన చేసిన కథ ఏంది? ఎమ్మెల్యే ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ చేసినటువంటి కథ ఏంది? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. కానీ ఆయన చేసిన బ్లాక్మెయిలింగ్ ఏంది? కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్ని నేను అరెస్ట్ చేయను, మీరు కవితను అరెస్ట్ చేయవద్దు, నేను బిఎల్ సంతోష్ని వదిలిపెడతాను, మీరు కవితను వదిలిపెట్టాను అని చెప్పి భారతీయ జనతా పార్టీలతో డీలింగ్ మాట్లాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ అది వర్కౌట్ కాలా. ఎందుకు వర్కౌట్ కాల? కవిత అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు పంపించింది. అవన్నీ ఆధారాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి.
ఈ దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి క్యాష్ రూపంలో ఇచ్చిందనేటటువంటి చర్చ కూడా వినబడ్డది. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత కవితను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్రీ ప్లాన్, కేసీఆర్ ప్లాన్. ఇదంతా కూడా ఓ భయంకరమైనటువంటి ప్లాన్ ఉంటుంది సార్కి తెలుసా, ఏం తెలియకుండా మళ్ళా నాకేం తెలుసు అన్నట్టుంటారు సారు. అనేకమైనటువంటి అంశాలు హైకోర్టు కూడా మొట్టకాయలు పెట్టింది కేసీఆర్కు. నీ దగ్గరికి ఎట్లా వస్తుంది ఫుటేజు, నువ్వు కోర్టు దృష్టికి తీసుకురావాలా, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీకేం అవసరం అనేటటువంటి మాటలు కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అయ్యో మీరు చూడరు, ఇంకా కేసీఆర్ చేతిలోనే ఉంటుంది మొత్తం ఆ కాపీ, ఆ కథ, లెక్క. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పుడు. ఆయన పెద్ద వ్యవహారం, మామూలు వ్యవహారం అనుకుంటురా కేసీఆర్ది. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఇట్లా మొత్తం చూపించుడు, ఇట్లా పెట్టి ఆడియోలు వీడియోలు పెట్టి పెద్ద దండ అని చూపించేటటువంటి ప్రయత్నాలు చేసుడు, అది చేసుడు ఇది చేసుడు, పెద్ద స్క్రీన్లు పెట్టి స్క్రీన్లలో చూపిస్తూ ఉన్నాడు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎందుకు చూపిస్తారు? అసలు కేసీఆర్కి ఏం రైట్ ఉందని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. పాన్ కార్డులు కూడా పట్టుకొచ్చింది ఆఖరికి, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ పాన్ కార్డులు అవన్నీ పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఆ రోజు ఇట్లా ఫోటేజ్ చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఒక వీడియో ఫోటేజ్. ఈ వీడియో ఫోటేజ్లో దాదాపు 2 గంటల రికార్డింగ్ ఉంది. ఈ 2 గంటల రికార్డింగ్ బయట పెట్టి ఆయన చేసినటువంటి కథ ఏంది, బిఎల్ సంతోష్ చేయించిండు. బిఎల్ సంతోష్ నందకుమార్తో పాటు ఇంకా 2 వ్యక్తులను పంపించిండు. ఎవరి కోసం? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పంపించిండు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. తర్వాత బీజేపీలతో బేరసారాలు మొదలు పెట్టిండు. కవితను మీరు అరెస్ట్ చేయొద్దు, మేము బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయం. సో ఇదే కట్టుబడిలో మనం ఉండాలా, లేకపోతే మేము బిఎల్ సంతోష్ని ఖచ్చితంగా తీసుకుపోయి లోపడేస్తామని చెప్పి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ బీజేపీ వాళ్ళు వినకపోవడంతో కవితను లోపడేసారు. ఇప్పుడు కేసీఆర్కి ఏం చేయాలో అర్థమైతలేదు. మొత్తం వీళ్ళ ఇన్స్ట్రక్షన్ పోలీసు వాళ్ళతో చేపించింది కేసీఆర్. ఎస్ఓటీ వాళ్ళని వాడుకున్నాడు, సైబర్ క్రైమ్ వాళ్ళని వాడుకున్నాడు, తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళని వాడుకున్నాడు, ఎస్ఐబి వాళ్ళని వాడుకున్నాడు. మొత్తం ఇదే వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా వాడుకున్నాడు ఆఖరికి. ఓ పెద్ద కథ అయినది, మామూలు కథ కాదు కేసీఆర్ది. భయంకరమైనటువంటి కోణాలలో కేసీఆర్ ముందుకు పోయిండు. ఇవన్నీ అంశాలు తెరపైకి రావడంతో కండ్లు బైర్లు గమ్ముతున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ దందా మొత్తం చేసిరు. మామూలు దందా కాదు ఇదంతా. అందుకే మీకు చాలా క్లియర్గా కొన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. గిట్లా కేసీఆర్ చేసినటువంటి భాగవతాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మొత్తం ఇప్పుడు పిన్ టు పిన్ రికార్డింగ్ ఎట్లుంటుందండి నాకు అర్థం కాదు. కేసీఆర్కి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పోలీసులో ఇచ్చిరనుకో, ఏం చేయాలా? పోలీసులు తీసుకుపోయి ఫస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా. ఆ 1 అవర్ 2 అవర్స్ వీడియో కోర్టుకు పోకుండా ముందు కేసీఆర్ దగ్గరికి వస్తుంది వీడియో. కేసీఆర్ కోర్టుకు పంపిస్తున్నాడు. ఎక్కడిది ఇది కథ? సో మొత్తానికి కేసీఆర్కి సంబంధించినటువంటి అనేక కోణాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూడాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ ఏ విధంగా ఈ అంశానికి రెస్పాన్స్ అవుతాడనేది.